గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నట్టుగానే వైసీపీలో కూడా అంతర్గతంగా చకచకా మార్పులు జరిగిపోతున్నటువంటి పరిస్థితి. మంత్రులకే టికెట్లు ఇవ్వని పరిస్థితి ఉంది అని ఇంతవరకు అనుకున్నారు. అయితే వారిని ఎక్కడ వినియోగించాలనేటువంటి ప్లాన్ పైన ప్రస్తుతం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరికైతే టికెట్లు రావు అని భావించారో వాళ్ళందరినీ వరుసగా పిలిచి బుజ్జగించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన చర్చలు జరపడం అనేది కొసమెరుపుగా కనిపిస్తుంది. ఇది వైసీపీకి ఎటువంటి లాభం చేకూర్చనుంది, అలానే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ పట్టు బిగించడానికి అవకాశాన్ని బాటలను వేస్తుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు, ఇప్పటి వరకు అమర్నాథ్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, అలానే లాయల్గా ఉన్నారు, వైఎస్ ఫ్యామిలీకి లాయల్గా ఉన్న వారికి టికెట్లు ఇవ్వలేదు అనేటువంటి విమర్శ చూసాం. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అమర్నాథ్తో మాట్లాడారు, జోగి రమేష్తో మాట్లాడుతున్నారు, అలానే బాలినేనితో కూడా మాట్లాడారు. ఈ ప్రతివ్యూహం కింద చూడడానికి అవకాశం ఉందా ఈ అడుగులు వేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు అమర్నాథ్ విషయం వచ్చేటప్పటికి ఇంకా విధంగా తేలలేదు. ఆ పీక్ మీద కట్టి అట్లా పెట్టారు. ఆ కట్టి పీక్ మీద పడుతుందా లేదా అనేది చూడాలి. అట్లా గాలి అట్లా పెట్టారు. దీనికి బాలినేని కావచ్చు, అమర్నాథ్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇది ఉత్తరాంధ్ర ఇంకా పరాయి పాలనలోనే ఉన్నట్టుగా భావిస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు. మీరు ఏ ప్రాంతమో తెలియదు కానీ, ఎందుకంటే ఇక్కడ వలస నాయకుల పెత్తనం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ విజయసాయి రెడ్డి మొన్నటి వరకు ఆయన రూల్ చేశారు. అక్కడ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కానీ అక్కడ విజయసాయి రెడ్డిదే శాసనం పెత్తనం. తర్వాత అక్కడ ఏదో లోకల్ వాళ్ళంతా కూడా బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉండడం వల్ల ఇప్పుడు ఆయన మార్చి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చారు. వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రధానంగా పనిచేస్తుంది. అక్కడ ఈ క్షేత్రస్థాయిలో పలుకుబడి ఎవరికి ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనే దానికన్నా కూడా జగన్కి ఎవరు లాయల్ గా ఉంటారో, ఎవరు లాయల్ గా ఉండరు అనే విషయం కూడా ఈ వీళ్ళు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళ తర్వాతలు నిర్ణయిస్తారు. అదే ప్రధానంగా పనిచేస్తుంది. ఇవాళ ఉత్తరాంధ్రలో సుమారుగా 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లలో 2019లో 28 సీట్లు వైసీపీ గెలుచుకొని ఒక పెద్ద దుమారం లేకుంది. ఎందుకంటే అది మొదటి నుంచి కూడా వైసీపీ తెలుగుదేశం పార్టీకి బలీయమైనటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. అలాంటి ప్రాంతంలో పాగా వేసి 28 సీట్లు కాజేసిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఈ వైసీపీ అన్ని సీట్లు గెలుచుకుంటుందా లేదంటే తన హోల్డ్ని నిలబెట్టుకుంటుందా లేదనేది సవాలుగా పరిగణిస్తోంది. అందులో భాగంగానే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఓడతారు, ఎవరికి ఇస్తే గెలుస్తారని. ఇది ప్రధానంగా ఉత్తరాంధ్రలో రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా వలసలు. ఈ విశాఖపట్నం చూసారండి, విశాఖపట్నంలో అందరూ వలసలే. ఎప్పటి నుంచినో హరిబాబు దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, ఎంవివి సత్యనారాయణ దగ్గర నుంచి మొత్తం అందరూ బయట ప్రాంతం వాళ్ళే అక్కడ వేసి లోకల్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ దాన్ని ఏమంటారు స్వయం ప్రతిపత్తి కూడా మంట కలిసిపోయే పరిస్థితి వస్తుంది. సో ఉత్తరాంధ్రలో అందుకని రాజధాని అక్కడ తీసుకొస్తామన్నా కానీ ప్రజల్లో సానుకూలమైనటువంటి స్పందన అక్కడ ప్రజల్లో కనపడడం లేదు. కానీ అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చి చూసినప్పుడు ఈసారి రాజధాని అనేటువంటి ఒక ఎజెండాని వైఎస్ఆర్సీపీ తీసుకుంది కాబట్టి ఉత్తరాంధ్రలో కలిసి వచ్చేటువంటి, గత ఎన్నికల్లో చూస్తే విజయనగరం అయితే మొత్తం క్లీన్ స్వీప్, శ్రీకాకుళంలో 2 సీట్లు, ఇటు విశాఖపట్నంలో ఒక 4 సీట్లు వచ్చినాయి తప్పితే మిగతా చోట్ల అంటే విజయనగరం లాంటి జిల్లాల్లో ఆ పట్టు అలానే ఉంది వైసీపీకి అనుకోవచ్చా, లేదా అక్కడ కూడా ప్రతికూలత ఉండేటువంటి అవకాశం? ఎందుకంటే అక్కడ బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి. 2019లో ఉన్నటువంటి గాలి కానీ ఊపు కానీ ఈ ఎన్నికల్లో ఉంటుందని చెప్పడానికి లేదండి. ఖచ్చితంగా ఉండదు. ఎందుకని ఉండదు అంటే రాజధాని ఉత్తరాంధ్రకు తీసుకొస్తున్నారు, వైజాగ్ వస్తామన్నా కానీ ప్రజలు చాలా నిర్లిప్తంగా ఉంటున్నారు. వాళ్ళ రాజధాని కన్నా కూడా కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ రూల్, సెల్ఫ్ ప్రైడ్, మా ఆత్మగౌరవం. ఇక్కడ మా వనరులు బయట వాళ్ళు పెత్తనం ఉంది, మా రాజకీయాలు ఇక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు శాసిస్తున్నారు, మా వనరులు కానీ రాజకీయాలు కానీ లేదంటే భూములు కానీ బయట వాళ్ళు తీసుకొచ్చి బయట వాళ్ళు కాజేసే పరిస్థితి వస్తుందనే భావన బలంగా ప్రజల్లో ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు జగన్ గట్టిగా మాట్లాడలేకపోయారు. కారణం ఏంటంటే మోడీ గారు దెబ్బతగులుతుందేమోనని. రైల్వే జోన్ కానీ ఈ విషయాలు ఏవి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశాలని బలీయంగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక ఎజెండా మీద తీసుకొని రాలేకపోయారు. ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా బీసీలు ఓటు 2019లో బలంగా వీళ్ళు సపోర్ట్ చేశారు.
ఈసారి ఏ మేరకు ఉంటుందో చూడాలి. బీసీలు ఆ మేరకి అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. కానీ ప్రధానంగా విభజన హామీల విషయంలో చూసినా కానీ ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కానీ, వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ప్యాకేజ్ కానీ, రైల్వే జోన్ కానీ, మీరు అన్నట్టుగా విశాఖ ఉక్కు, సరే రాజధాని అనేది కొత్తగా వచ్చిన వారం, ప్రత్యేక హోదా అనేది వస్తే కనుక జరిగేటువంటి ప్రయోజనాలు వేరు. చివరి 2 అంశాలు మినహాయిస్తే మొదటి 4 కూడా ఉత్తరాంధ్రకు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అంశాలు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక రెఫరెండంగా ప్రజలు అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పడానికి ఆస్కారం ఉంటుందని అనుకోవచ్చా? అది రెఫరెండంగా అని చెప్పలేమండి. ఎందుకంటే చాలా చాలా విషయాలు ఎన్నికల సమయం పోలింగ్ రోజుకి వచ్చేటప్పటికి చాలా అంశాలు ముందుకు వస్తాయి. ఈ భారతదేశంలో జరిగిన ఏ ఎన్నిక కూడా ఏ సింగిల్ ఎజెండా, ఏ సింగిల్ ఐటమ్ మీద కూడా రెఫరెండంగా జరగలేదు. చాలా భావోద్వేగమైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ రావచ్చు, కులం రావచ్చు, మతం రావచ్చు, చివరి నిమిషంలో వచ్చేటటువంటివి ఈ రెఫరెండంగా తీసుకోవాలనే ప్రధానమైన అంశాలు కూడా మరుగుపడే అవకాశం ఉంటుంది. మనం అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. సో ఇంకొకటి కౌంటర్గా చూస్తే ఉత్తరాంధ్ర తర్వాత రాయలసీమ సొంత ప్రాంతం. గత ఎన్నికల్లో చూస్తే కూడా మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్రలో ఎలా అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ గెలిచారో రాయలసీమలో కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మార్పులు చేర్పుల వలన రాయలసీమలో ఎట్లాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది? రాయలసీమలో ముఖ్యంగా అక్కడ కూడా 54 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ల ప్రాబల్యం బలంగా ఉన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఒక 2-3 సీట్లు మాత్రమే రాయలసీమలో గెలుచుకోవడం జరిగింది. కుప్పం ఒకటిను, హిందూపురం ఒకటి, ఇంకోటి మొత్తం 2 స్థానాలు కానీ 3 స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది. సో ఖచ్చితంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అసంతృప్తి ఏంటంటే రెడ్లలో నెల్లూరు నుంచి మొదలుకొని రాయలసీమ అంతా కూడా మన రెడ్ల ఆధిపత్యము జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బలపడుతుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అనుకున్నాము, కానీ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. నెల్లూరులో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, లేదంటే దళితులు, క్రిస్టియన్స్, బీసీలు వీళ్ళ పెత్తనం వస్తా ఉంది అనేటువంటి భావన రెడ్లలో కూడా ఒక అసంతృప్తి కనిపిస్తా ఉంది. అది నెల్లూరులో మనం స్పష్టంగా చూసాం. రాయలసీమలో కూడా అలాంటి భావమే కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఈ కోర్టు ఏదో న్యాయ రాజధాని అది కూడా తీసుకొని వెళ్ళలేదు. సో రాయలసీమలో ప్రధానంగా నీరు అనేది ముఖ్యమైనటువంటి సమస్య. నీటి సమస్య కూడా ఏమి కృష్ణా జిల్లాలో పంపిణీ విషయంలో ఆయన ఏమి ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అట్లా చూస్తే ఖచ్చితంగా కొంత 2019లో ఉండేటటువంటి ఊపు తక్కువ కనిపిస్తా ఉంది. సో మిగతా దక్షిణ కోస్తా పరిస్థితి ఏంటి? ఎందుకంటే గోదావరి జిల్లాలో ఆల్రెడీ ఒక వేవ్ సామాజిక సమీకరణల పరంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. మిగతా దక్షిణ కోస్తా జిల్లాల్లో వైసీపీ చేస్తున్నటువంటి మార్పుల ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు మళ్ళీ బాలినేనిని పిలిచి మాట్లాడడం, బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిచి మాట్లాడడం కానీ, అలానే జోగి రమేష్ని పిలిచి మాట్లాడడం కానీ, పార్థసారథి విషయంలో కూడా కొంత రాయబారాలు నడిపినటువంటి సీన్ ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఫలించే అవకాశం ఉందా? దక్షిణ కోస్తాలో ప్రధానంగా అమరావతి ప్రాంతం ఉంది. అమరావతి, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిస్థితుల్లో ఇక్కడ అమరావతి రాజధాని అనేది ఇక్కడ లేకపోవడం అనేది ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి కనిపిస్తా ఉంది ప్రభుత్వం మీద. ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఈ ప్రాంతాన్ని సవతిపల్లి ప్రేమ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీద ఉండాల్సిన ద్వేషము ఈ ప్రాంత ప్రజల మీద చూపించినట్టుగా భావిస్తున్నాము అని. అమరావతి రాజధాని లేకపోయిందనే భావన, దీని ప్రభావం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఖచ్చితంగా కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాలను పాక్షికంగా వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కాపులు అనేవాళ్ళు ప్రధానమైన భూమికి పోషించేటటువంటి ప్రాంతం ఇది. ఈ వెస్ట్, ఈస్ట్, కృష్ణ, గుంటూరు, పార్ట్స్ ఆఫ్ ప్రకాశం, వీళ్ళు ఏ మేరకి ఈ సోషల్ ఇంజనీరింగ్ లో ఖచ్చితంగా తెలుగుదేశము, జనసేన కలిసి ఎలక్టోరల్ మొబిలైజేషన్ చేస్తారనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటములు లేదంటే ఆయన ఫార్చ్యూన్స్ ఆధారపడతాయని చెప్పుకోవచ్చు మనం. ఇంకొకటి ఇతర పార్టీల నుంచి కొంతమంది బలమైన నాయకుల్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వ్యూహం అనుసరిస్తున్నారు, టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం. ఇప్పుడు కేసినేని నాని చేరిక తర్వాత ఈ జాబితా మరింతగా ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా? అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే కొంత ఉంది. దాన్ని ఒక బీజేపీ కానీ తెలుగుదేశం కానీ టచ్ చేయలేనటువంటి ఓట్ బ్యాంక్ అది ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే ఎస్సీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళని
వీళ్ళు ఉండడం వల్ల మిగతా పార్టీల వాళ్ళకి ఇది సాలిడ్ ఓట్ బ్యాంక్ భావిస్తే ఈ పార్టీలోకి వస్తే మన గెలుపు ఓటముల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనేటటువంటి దాన్ని ఏమంటారు లూరింగ్ ఫ్యాక్టర్. ఆ లూరింగ్ ఫ్యాక్టర్ గా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు విజయవాడలో కూడా నాని గారు మొన్న గెలిచింది 2019లో స్వల్ప మెజారిటీతో గెలిచారు. 3,000, 4,000 ఓట్లతో గెలుచుకుంటున్నారు. 8,000 ఓట్ల ఈసారి తెలుగుదేశం పార్టీతో నిలబడితే గెలుస్తామా ఓడతామా అనే డౌట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో వెళితే మనకు వస్తుంది, కమ్మ ఓట్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ పనిచేస్తుందనే ఈ సోషల్ ఇంజనీరింగ్ దృష్టిలో పెట్టుకొని కూడా అటు ఇటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది వైఎస్ఆర్సీపీలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ నడుస్తుంది. ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వారిని బుజ్జగించడం, మరోవైపు ఒక చోట గెలవరనుకున్నటువంటి నేతలకి ప్రత్యామ్నాయంగా మరొక నియోజకవర్గం పైన ఫోకస్ చేయడం. ఇంకోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి అనుసరిస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫ్యాక్టర్ కొంతవరకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలపైన అభివృద్ధి పట్ల ప్రధానంగా ఉన్నటువంటి అసంతృప్తి కానీ, రాజధాని ఏర్పాటు కాకపోవడం పైన ఉన్నటువంటి అసంతృప్తి కానీ, ఇవి ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్లాన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలంటున్నారు నాగరాజు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.